గోదావరి జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో చికెన్ తినాలంటే హడలిపోతున్నారు. ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ వినుకొండ నియోజకవర్గంలో కూడా పాకింది. వినుకొండ 5 మండలాల్లో బర్డ్ ఫ్లూ ఎక్కువగా లేదని, వదంతులు నమ్మరాదని కూడా ఉడికించిన చికెన్ గుడ్లు తినడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని అక్కడున్న అధికారులు చెప్తున్నారు. అటు బర్డ్ ఫ్లూపై వస్తున్న వరుస వార్తలతో వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. 30 ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాం. ఈ మధ్య తూర్పు గోదావరి, ఈస్ట్ గోదావరి ఏరియాల్లో, తణుకు ఏరియాల్లో బర్డ్ ఫ్లూ అనేది ఒక సోకింది. దీని వలన మార్కెట్ అనేది 170% పూర్తిగా పడిపోయింది. దీనివల్ల వ్యాపారాలు, బిజినెస్ పూర్తిగా డౌన్ కావటం, కొన్ని కారణాల వల్ల కుర్రోళ్లకు జీతాలు కూడా కలగట్లేదు వీటి వల్ల. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు జునోటిక్ డిసీజ్ అండి ఇది. అంటే కోళ్ళ నుంచి మనుషులకు కూడా సోకుతూ ఉంటుంది. కాబట్టి చనిపోయిన కోళ్ళని డీల్ చేసేటప్పుడు వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సార్ చెప్పినట్లు పూడ్చిపెట్టాలి లేదా కాల్చివేయాలి. అలాగే మీరు అవి ఇన్ఫామ్ చేస్తే మాకు ఆ రోగం నిర్ధారిస్తే కనుక వాటిని ఎలా డిస్పోజ్ చేయాలంటానికి మేమే టీమ్స్గా వచ్చి వాటిని డిస్పోజ్ చేస్తాము. అలాగే సర్వైలెన్స్ జోన్ అని 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న కోళ్ళ ఫామ్లన్నింటినీ కూడా మేము సర్వైలెన్స్లో ఉంచడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేడం చెప్పినట్టు కోడిగుడ్లు తినడం వల్ల కానీ, కోడి మాంసం తినడం వల్ల కానీ ఇది మనుషులకు సోకదండి. బాగా ఉడికించుకొని 100 డిగ్రీల ఉష్ణోగ్రత దాకా ఉడికించుకొని తింటే కనుక అది మనుషులకి ఎటువంటి ప్రభావం కల్పించదు. కాబట్టి మనం క్షేమంగా కోడిగుడ్లు, కోడి మాంసం తినవచ్చు. దాదాపు 34 డిగ్రీల టెంపరేచర్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే వాతావరణం ఈ రకమైన ఈ వైరల్ డిసీజు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అదే కాకుండా మనమందరం కూడా మినిమం 100 డిగ్రీల టెంపరేచర్ అంటే ఉడికించే టెంపరేచర్ దగ్గర ఈ చికెన్ కానీ కోడిగుడ్లు కానీ ఉడికించుకుని తింటాం. కాబట్టి ఇవి తొందరగా అంటువ్యాధి సోకే అవకాశం లేదు. ప్రస్తుతం నూజెండ్ల, వినుకొండ పరిధిలోని ఏ చోట కూడా పౌల్ట్రీ ఫారాల్లో ఈ జబ్బు లేదు. గత 30 ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకుంటున్నాం. అక్కడ రైతులకి ఈ యొక్క ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ గురించి రాకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, వచ్చినప్పుడు వాళ్ళు చేయవలసిన కింకర్తవ్యం ఏంటి అనే విషయాల మీద, అట్లాగే బయోసెక్యూరిటీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి అనే దాని మీద అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతానికి మనకి ఈ ప్రాంతీయ పశు వైద్యశాల వినుకొండ కానీ, ఈపూర్ కానీ, ఈ పరిధిలో ఉన్న మండలాల్లో ఉన్న పౌల్ట్రీ ఫామ్స్లో మనకి ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా లేదా బర్డ్ ఫ్లూ ద్వారా ఆ లక్షణాలు సంక్రమించి చనిపోయిన బర్డ్స్ అయితే ఏమీ లేవు. అక్కడ